నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రామన్న. ఏం చేస్తుంటావు బ్రో? నేను మామూలుగా ఇక్కడ జాబ్ చేస్తాను విజయవాడలో. ఏంటి ఎలా ఉంది? 2 నెలల్లో ఎలక్షన్ రాబోతా ఉంది. సరే, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? జగన్ అయితే రాడన్న. పరిపాలన అసలు ఏం బాగాలేదు. బాగోపోతాం మన పక్కన ఇట్టు. ఇప్పుడు అభివృద్ధి అనేది ఏం జరగల. మెయిన్ పాయింట్ అది. ఇప్పుడు స్టూడెంట్ చదువుకుంటున్నాడు, డిగ్రీ వరకు చదువుకుంటున్నాడు. వాడు ఏది చదువుకున్నా, ఇంజనీరింగ్ చదువుకున్నా, ఏం చదువుకున్నా సరే చదువుకు వాల్యూ లేదు. జాబులు లేవు. ఐటీ మినిస్టర్ ఇస్తే ఎంపీకి ఇస్తే ఎంపీలు కూడా వాళ్ళకి ఇచ్చిన వరకు వాళ్ళు సరిగ్గా చేయట్లా. రాజకీయం అంటే ఎలా ఉందంటే మాట్లాడతాం, బూతులు ఒకటే మాట్లాడతాం, రాజకీయం మాట్లాడలేం, మంచితనం చేయలేం, నిజాయితీగా లేనివాడికి ఏమీ చేయలేం. మన వరకు స్వార్థంగా చేసుకుని మన సంపాదన మనం సంపాదించుకుంటాం. అంతవరకు మాకు తెలిసిన రాజకీయం. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే వాళ్ళు సేమ్ అలాగే చేస్తున్నారు. ఏంటి మరి ఈ 4.5 ఏళ్ల కాలంలో అసలు రాష్ట్రానికి పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ ఏమి రాలేదంటారా? రావన్నా, ఎందుకు వస్తాయన్నా? మనలో నిజాయితీ ఉంటే పెట్టేవాడు కూడా ఇంకో రూపాయి పెడతాడు. మనమే అలా చేసి ఇలా చేస్తే మనలో నిజం లేదు. మనం జగన్ అంతకుముందు కోర్టులకు వెళ్ళి కేసు తిరిగాడు, అన్నీ తిరిగాడు. ఇప్పుడైనా సరే నిజాయితీపరుడు లేడు కదా. నిజాయితీపరుడు ఎవరు రాలా. వచ్చినా సరే వాళ్ళ స్వార్థం వరకు వాళ్ళు చేస్తున్నారు తప్ప ఎవరు చేయలే. లేనివాడికంటూ ఏమీ లేదు. నీకు 10,000 నాకు 10,000 అమ్మఒడి గట్ట వేస్తే దానికి ఉపయోగం ఉండదు. రాష్ట్రం అభివృద్ధి ఉందనుకో, ఇవాళ ఇచ్చే 10,000 రేపు పొద్దున్న వాడి భవిష్యత్తుకి 50,000 అవుతాయి. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ వచ్చాడనుకో, మేము బాగుపడిపోవచ్చు. మా భావితరాలు కంపల్సరీగా ఒక స్టాండర్డ్ అనేది వస్తుంది. వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ అనేది పర్పస్గా బాగుంటుంది. వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు క్యాచ్ చేయగలరు. మీరు పొద్దుతోనే ముందుకు రాబోతూ ఉన్నారు కదా 2024 ఎలక్షన్లో. ఈ పొద్దుని ప్రజలు పూర్తి స్థాయిలో స్వాగతిస్తారా? స్వాగతిస్తామంటే ఇప్పుడు జరిగే జగన్ అన్యాయానికి ఖచ్చితంగా ప్రజలైతే స్వాగతించాలి. ఇప్పుడు సొంత డబ్బులు పెట్టాడు కదన్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల రాజకీయంలో నాకు తెలుసుండగా, నాకు 24 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 24 సంవత్సరాల్లో నాకు తెలుసుండగా ₹1 సొంత డబ్బులు ఎవడో పెట్టలా, ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు గతంలో 130 స్థానాల్లో కూడా పోటీ చేశారు. కనీసం ఆయన కూడా గెలిపించుకునే పరిస్థితి మనం చూసాం గతంలో. ఈసారి ఎలా ఉంటుందంటారు? అసలు ఈ పొత్తుతో ఇచ్చే స్థానాలని అన్నీ గెలుస్తారా? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు కూడా. ఎందుకంటే ఆయన నిజాయితనం ఉంది. నిజంగా చదువుకున్నాడు, ఎడ్యుకేషన్ ఉన్నవాడైతే, చదువుకున్నవాడైతే కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారికే వేస్తారు. ఇంకెవరికైతే వేయరు. చదువుకున్న పరంగా అయితే చదువుకున్న వాళ్ళు అందరూ తెలుసుకుంటున్నారన్న. ఎందుకంటే ఇప్పుడు అన్ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇస్తే అయిపోయిందేమో అనుకుంటారు. డబ్బులు ఇస్తే కాదన్న, వాడికి చదువుకున్న వాడికి వాల్యూ ఉండాలి. నిజాయితీ ఓటేస్తారంటారా? లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇంట్లోనూ కూడా ₹1,00,000 ఇచ్చామని చెప్పేసి ఇప్పటికే చెప్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా వ్యాలిడిటీ వెళ్ళే అవకాశం ఉందంటారు. మినిమం నాలెడ్జ్ ఉన్నవాడైతే ఎవరు ఏరినా జగన్కి. నాలెడ్జ్ ఉన్నవాడైతే ఎవరు ఏరు. ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారి మీద? ఎందుకన్నా అభివృద్ధి లేనప్పుడు ఎందుకన్నా? ఎవరైతే ఏంటి అమ్మఒడి అన్నాడు, ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి వేస్తా అన్నారు. అంతమందికి వేయలా, ఒకడికే వచ్చినాయి. ఇదేమో పింఛన్ అన్నాడు. పింఛన్ మాకు ఒకసారి పెంచుతా అన్నాడు. మళ్ళీ ఎలక్షన్ మారాక 250 కింద లాస్ట్కి 3,000 చేస్తా అన్నాడు. అది తప్పే కదా. ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని ప్రకారం ఏమైనా ముందుకెళ్ళారా? దానికైతే ఏమీ వెళ్ళలేదన్న. అవలా ఎడ్యుకేషన్ పరంగా ఎవరికి కూడా ఒక ఉపకారం అనేది ఏం జరగల. సరే, ఆఖరిగా చదువుకున్నవాడు అలాగే ఉండిపోతున్నాడు. ఏదో చిన్నగా ఏదో చేసుకుంటున్నాడు. సహజీవనానికి ఏది చేసుకోకుండా తప్పదు కాబట్టి ఏదో చేసుకుంటున్నాడు. జగన్ అయితే రాడు. జగన్ రాకూడదు కూడా చెప్పాలంటే. సేమ్ ఇలా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.